సో నేను సెకండ్ యూనిట్ లో ఎయిర్ పొల్యూషన్ స్టార్ట్ చేసినాము, గాలి కాలుష్యము. సో ఎయిర్ పొల్యూషన్ కింద ఇనార్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్, సో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. లాస్ట్ క్లాస్ లో సో 3 ఇనార్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ డిస్కస్ చేసినాం ప్రీవియస్ క్లాస్ లో. సో ఒకరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, ఒకరు మీరు వినేవాళ్ళు. అమ్మా ఒకరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నేను చెప్తుండేది మీకు వినపడతా లేదో నాకు తెలిసలేదు కదా. ఒకరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వినిపిస్తుంది మేడం. వినిపిస్తుందా మౌనిక? వినిపిస్తుంది. ఆ షేర్ చేసినది ఎంఎస్ వర్డ్ కనిపిస్తోందా? ఎయిర్ పొల్యూషన్ ఇది కనిపిస్తోందమ్మా మీకు? క్లారిటీ లేదు మేడం. ఏది క్లారిటీ లేదు? వాయిసా స్క్రీన్ మేడం? స్క్రీనా? స్క్రీన్ క్లారిటీ లేదా? అది జూమ్ చేసుకుంటే కనిపిస్తుంది మేడం క్లియర్ గా. ఏది నాన్న? ఇప్పుడు మీరు పీపీటీ పెట్టినారు కదా మేడం, అది మొబైల్ లో జూమ్ చేసుకుంటే బాగా కనిపిస్తుంది. కనిపిస్తుంది మేడం. సో స్టార్ట్ చేద్దాము. సో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్ లాస్ట్ క్లాస్ లో ఫినిష్ చేసినాము. సో ఈ రోజు క్లాస్ లో అనదర్ ఇంపార్టెంట్ ఇనార్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్ నైట్రోజన్ ఆక్సైడ్స్ స్టార్ట్ చేద్దాం. సో నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ స్టార్ట్ చేస్తున్నానమ్మా. సో నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎన్ని అట్మాస్ఫియర్ లో ఉంటున్నాయి? సో నైట్రోజన్ ఆక్సైడ్స్ లో ఏవి మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి? అట్మాస్ఫియర్ లో ఏవి ఎయిర్ ను మాక్సిమం పర్సెంటేజ్ లో పొల్యూట్ చేస్తున్నాయి? సో నెక్స్ట్ ఆ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎయిర్ లో మిక్స్ అయితే అవ్వడానికి ఏమేమి కాజెస్, అంటే మనము హ్యూమన్ బీయింగ్స్ ఎంతవరకు మనము ఎయిర్ ను నైట్రోజన్ ఆక్సైడ్స్ కలవడానికి మనం ఏ విధంగా దానికి ట్రై చేసినాము, లేదా మనము ఎంతవరకు ఎఫెక్ట్ చేసినాము. రెండవది సో ఇండస్ట్రీస్ నుండి ఎంత పర్సెంటేజ్ లో మనము నైట్రోజన్ ఆక్సైడ్స్ ను ఎయిర్ కు సప్లై చేసినాము. ఇదంతా సో ఈ రోజు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే ఓవరాల్ గా నైట్రోజన్ ఆక్సైడ్స్ ఈ రోజు టాపిక్ నానా. ఇప్పుడు చూడండి, కనిపిస్తుందేమో? కనిపిస్తుంది మేడం. సో నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో ఓవరాల్ గా నైట్రోజన్ ఆక్సైడ్స్ మనకు 7 కాదు, ఇక్కడ 7 అని ఉంది, బట్ 6 నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉన్నాయి. సో 6 నైట్రోజన్ ఆక్సైడ్స్ ఏమేమి ఉన్నాయి అంటే నైట్రిక్ ఆక్సైడ్ NO, నైట్రోజన్ డయాక్సైడ్ NO2, నైట్రస్ ఆక్సైడ్ N2O, నైట్రోజన్ ట్రయాక్సైడ్ N2O3, నైట్రోజన్ పెంటాక్సైడ్ N2O5 అని ఓవరాల్ గా 6 నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉన్నాయి. 6 నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉన్నాయి. నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ ట్రయాక్సైడ్, నైట్రోజన్ పెంటాక్సైడ్ అని 6 నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉన్నాయి. సో ఇన్ దట్ 6 నైట్రోజన్ ఆక్సైడ్స్ లో first 2 nitrogen oxides, that is nitric oxide and nitrogen dioxide. So these two are harmful when they mix with the air. So గాలిలో ఇవి మిక్స్ అయినప్పుడు నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఇనార్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ గా NO2 ను మనం కన్సిడర్ చేస్తాం. సో NO2 లో 95% నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. అంటే NO ఎయిర్ లో 95% నైట్రిక్ ఆక్సైడ్ ఉంటే 5% నైట్రోజన్ డయాక్సైడ్ ఉంటుంది. నైట్రోజన్ NO2 ఉంటుంది. సో 5% NO2, 95% NO ఉంది ఎయిర్ లో. అట్మాస్ఫియర్ లో ఎయిర్ లో నైట్రిక్ ఆక్సైడ్ ఈజ్ ఇన్ 95% అండ్ నైట్రోజన్ డయాక్సైడ్ ఈజ్ ఇన్ 5%. సో 5% NO2 ఉంటే 95% NO ఉంది. సో 5% ఆఫ్ NO2 నే మనకు డేంజరస్.
అంటే నైట్రోజన్ డయాక్సైడ్ అట్మాస్ఫియర్ లో ఎయిర్ లో మిక్స్ అయితే అదే మనం డేంజరస్ గా కన్సిడర్ చేస్తాం. సో అది ఎక్కడెక్కడి నుండి మనకు NO2 అట్మాస్ఫియర్ లో మిక్స్ అవుతోంది, సో దానికి రీజన్స్ ఏమి అనేది సో ప్రస్తుతానికి ఈ ప్రజెంట్ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం. సో 6 నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉంటే 6 టైప్స్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ లో ఫస్ట్ 2 నైట్రోజన్ ఆక్సైడ్స్, దట్ ఈస్ నైట్రిక్ ఆక్సైడ్ అండ్ నైట్రోజన్ dioxide. So these two are inorganic, considered as inorganic air pollutants. So in that, first one, nitric oxide is in 95%, whereas nitrogen dioxide is in 5%. In that, most abundant oxide is nitrous oxide. So this is, however, chemically, so nitrous oxide chemically inert, but is formed from natural biological processes in the soil. సో నేలలో జరిగేటటువంటి జీవ రసాయన ప్రక్రియలు వల్ల మనకు నైట్రస్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది, జీవ రసాయన ప్రక్రియల వల్ల. సో జనరల్ గా చూడండి, సో అట్మాస్ఫియర్ లోకి సో నైట్రోజను అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి గాలిలో ఉన్నటువంటి N2 అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ తో రియాక్ట్ అయి ఇట్ ఫార్మ్స్ నైట్రిక్ ఆక్సైడ్. సో నైట్రిక్ ఆక్సైడ్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే, సో వెన్ క్లౌడ్స్ 2 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అనుకోండి ఎగ్జాంపుల్ కు, ఆ క్లౌడ్స్ ఎప్పుడైతే బొంబార్డ్ అవుతాయో, అంటే మేఘాలు ఎప్పుడైతే ఒకదానితో ఒకటి ఘర్షణ జరుగుతాయో, బొంబార్డ్ అయినప్పుడు అక్కడ రిలీజ్ అయినటువంటి నైట్రోజన్, అంటే వెన్ ద 2 clouds when they bombard with each other will get nitrogen, అక్కడ నైట్రోజన్ జనరేట్ అయ్యి ఆ నైట్రోజన్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి కంబషన్ రియాక్షన్. ఇది ఏం రియాక్షన్ అంటే కంబషన్ రియాక్షన్ జరుగుతుంది. సో కంబషన్ రియాక్షన్ జరిగి మనకు ఏం ఫామ్ అవుతుంది అంటే నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ రియాక్షన్ ఏమి, ఫార్మేషన్ ఆఫ్ NO. సో ఏ విధంగా అట్మాస్ఫియర్ లోకి NO ఫామ్ అవుతుంది అంటే, when the 2 clouds bombard with each other, so at that time nitrogen gas will be released. That nitrogen gas undergoes combustion with atmospheric oxygen and form nitric oxide. So N2O2 తో చెర జరిపి నైట్రిక్ ఆక్సైడ్ ని ఏర్పరిచింది. లేదా సెకండ్ స్టెప్ ఏమి అంటే, సో సెకండ్ స్టెప్ మన సాయిల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్, సో సాయిల్లో ఉన్న బ్యాక్టీరియాస్ లో ఉన్న ఈ అమ్మోనియము, సో బ్యాక్టీరియాస్ లో ఉన్న అమ్మోనియా ఆక్సిడైజ్ అవుతోంది. సో సాయిల్లో ఉన్న బ్యాక్టీరియాలో ఉన్నటువంటి అమ్మోనియా ఆక్సిడైజ్ అయ్యి విల్ గెట్ నైట్రిక్ ఆక్సైడ్. సో అంటే 2 ways లో మనకు NO అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఎయిర్ లో ఉన్నటువంటి క్లౌడ్స్ వల్ల, సెకండ్ వన్ ఎక్కడ ఫామ్ అవుతోంది, ఇన్ ఎర్త్ ఇట్ సెల్ఫ్. సో అమ్మోనియా, దట్ ఈస్ అమ్మోనియా ఎక్కడ ఉంది అంటే, అమ్మోనియా ఎక్కడ జనరేట్ అవుతోంది అంటే సాయిల్లో ఉన్న బ్యాక్టీరియాస్ నుండి జనరేట్ అవుతుంది అమ్మోనియా. జనరేట్ అయిన అమ్మోనియా ఆక్సిడైజ్ అయ్యి నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. అంటే 2 ways లో మనకు నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ వన్ కంబషన్ రియాక్షన్. సో ఇది కంబషన్ ఎక్కడ జరుగుతుందంటే, when the 2 clouds bombard with each other will get nitrogen. So that nitrogen undergoes combustion with atmospheric oxygen at high temperature and form nitric oxide. In soil, the bacteria which is released, bacteria releases ammonia. That ammonia undergoes oxidation and form nitric oxide. సో ఈ విధంగా మనకు నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రెండు ఏంటివి, న్యాచురల్ ప్రాసెసెస్. అంటే ఈ 2 ప్రాసెసెస్ ను మనము న్యాచురల్ ప్రాసెసెస్ గా కన్సిడర్ చేస్తున్నాం. అంటే మనము ఏమి దీని హ్యూమన్ బీయింగ్స్ నుండి వచ్చినటువంటి నైట్రిక్ ఆక్సైడ్ కాదు, అంటే మన నుండి జనరేట్ అయినటువంటిది కాదు. సో మన నుండి ఏ విధంగా మనకు అట్మాస్ఫియర్ లో మిక్స్ అవుతుంది అంటే, సో మన నుండి తీసుకుంటే ఇండస్ట్రియల్ పరంగా
ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్స్ అంటే విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు. సో ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్స్ ఉన్న ప్లేసెస్ లో కానీ ఇండస్ట్రీస్ లో కానీ వాళ్ళు ఏం బర్న్ చేస్తారు, ఫ్యూయల్స్ ను బర్న్ చేస్తుంటారు. ఆ ఫ్యూయల్స్ కంబషన్ ప్లేసెస్ లో అంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ లో కానీ లేదు ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్స్ లో ఫ్యూయల్స్ కంబషన్ జరిగేటప్పుడు విల్ గెట్ నైట్రోజన్ ఆక్సైడ్స్. అట్లా అవి అట్మాస్ఫియర్ లోకి నైట్రోజన్ ఆక్సైడ్స్ హ్యూమన్ బీయింగ్స్ నుండి నేరుగా అట్మాస్ఫియర్ లోకి మిక్స్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినాను, రోమన్ లెటర్ 1 అని ఏం చెప్పాలా, నేచురల్ గా ఫ్రమ్ నేచర్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గెటింగ్ NO. సెకండ్ లో ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ రాసుకుంటే ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్స్ ఇండస్ట్రీస్ లో ఎక్కడెక్కడ ఫ్యూయల్ కంబషన్ ఉంటుందో అంటే దహనము ఉంటుందో ఆ ప్లేసెస్ లో అంతా నైట్రోజన్ ఆక్సైడ్స్ నేరుగా అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవుతూ వస్తాయి. ఇంకా ఎక్కడ అంటే హ్యూమన్ బీయింగ్స్ లో సెకండ్ పాయింట్ కింద మనం యూజ్ చేసేటటువంటి ఆటోమొబైల్స్. సో ఆటోమొబైల్స్ అంటే రవాణా యంత్రాలు, ఆటోమొబైల్స్ నుండి కూడా ఈ ఎస్పెషలీ బై ప్రోడక్ట్స్ గా రిలీజ్ అయ్యే ప్లేసెస్ లో అంతా నైట్రోజన్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో ఆటోమొబైల్స్ లో యూజ్ చేస్తున్నాం, మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఫ్యూయల్స్ యూజ్ చేస్తున్నాం, పెట్రోల్ ను. ఆ పెట్రోల్ నుండి రిలీజ్ అయ్యేటటువంటి ఈ వేస్ట్ గ్యాసెస్ లో నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉంటాయి. సో ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే సో మనం ఏమేమి, ఫస్ట్ వన్ ఇండస్ట్రీస్, సెకండ్ వన్ ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్స్ లో ఈ 2 ప్లేసెస్ లో ఎక్కడైతే ఫ్యూయల్స్ కంబషన్ జరుగుతుందో ఆ ప్లేసెస్ లో అంతా నైట్రోజన్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతాయి. సెకండ్ పాయింట్ కింద ఆటోమొబైల్స్ లో పెట్రోల్స్ ను మనం జనరల్ గా యూజ్ చేస్తాం. ఆ పెట్రోల్ బర్న్ అయినప్పుడు ఏమవుతుంది, ఇట్ రిలీజెస్ సమ్ వేస్ట్ గ్యాసెస్. ఆ వేస్ట్ గ్యాసెస్ లో వి విల్ అబ్జర్వ్ నైట్రోజన్ ఆక్సైడ్స్. సో ఇట్లా హ్యూమన్ బీయింగ్స్ నుండి కొంత మనకు నైట్రోజన్ ఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుంది అంటే అట్మాస్ఫియర్ లో నైట్రిక్ ఆక్సైడ్. సో NO ఫార్మేషన్ ఎట్లా జరిగేది చూసినాం, ఎట్లా ఫ్రమ్ నేచర్ అండ్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్. అమ్మా వినిపిస్తోందా లేదా, మీరు ఎవరు రెస్పాండ్ కావడం లేదు, వినిపిస్తుందా మౌనిక? వినిపిస్తాను మేడం. సరేనా, సరే. ఆ షేర్ చేసిండేది కూడా కనిపిస్తూ ఉంటుంది, విజిబుల్ అవుతూ ఉంటుంది. కనిపిస్తాను మేడం. సో న్యాచురల్ రిసోర్సెస్ అని రాసినానా, న్యాచురలీ లేదా. సో నైట్రోజన్ ఆక్సైడ్స్ లో ఎస్పెషలీ నైట్రిక్ ఆక్సైడ్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే సో 2 ప్రాసెసెస్ నేచురల్ గా నేచర్ నుండి వస్తున్నాయి. సో ఫస్ట్ వన్ ఏమి, when 2 clouds bombard will get nitrogen gas will be released. At that time that nitrogen will react with oxygen which is present in atmosphere at high temperature. On combustion will get nitric oxide. అది ఒకటి. సెకండ్ వన్ ఏమి, in the air the ammonia which is released from bacteria that undergoes oxidation at high temperatures and form nitric oxide. లేదు అంటే హ్యూమన్ బీయింగ్స్ నుండి తీసుకుంటే హ్యూమన్ బీయింగ్స్ లో 3 స్టెప్స్ లో చెప్తున్నాను. ఒకటి ఏమి, ఫ్రమ్ ఇండస్ట్రీస్ అండ్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్స్. when the fuels combustion takes place, they will observe the nitrogen gases will be released at that points. లేదా ఎలక్ట్రిక్ మన ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లో కానీ లేదా ఆటోమొబైల్స్ ను మనం ఎక్కువగా ఈ రోడ్డు మీద యూజ్ చేసే ఆటోమొబైల్స్ నుండి రిలీజ్ అయ్యే వేస్ట్ గ్యాసెస్ కార్బన్ మొనాక్సైడ్, CO2 వాటితో పాటుగా ఫ్యూ పర్సెంటేజ్ లో నైట్రోజన్ ఆక్సైడ్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో అట్లా మనకు నైట్రోజన్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ అయిన నైట్రోజన్ ఆక్సైడ్స్ లో చూడండి, సో దేర్ ఆర్ 6 ఆక్సైడ్స్ అని చెప్పినాము. ఆ ఆక్సైడ్స్ ఏమో ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఫోటోకెమికల్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది, నైట్రస్ ఆక్సైడ్ కాంతి సమక్షంలో ఆక్సిడైజ్ అయ్యి మనకు నైట్రోజన్ ను రిలీజ్ చేస్తుంది. నైట్రోజన్ ను రిలీజ్ చేస్తూ ఒక ఆక్సిజన్ ఆటమ్ రిలీజ్ అవుతుంది. ఇది హైలీ యాక్టివ్
లేదా క్రియాశీలత కలిగినటువంటి ఆక్సిజన్ ఆటం. సో దిస్ ఆక్సిజన్ ఆటమ్ రియాక్ట్స్ విత్ నైట్రస్ ఆక్సైడ్ వన్స్ అగైన్ అండ్ ఫార్మ్ నైట్రిక్ ఆక్సైడ్. వన్స్ నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అయ్యింది అంటే, సో ఫోటోకెమికల్ ప్రాసెస్ లో ఒకటి, నేచర్ నుండి ఒకటి, నెక్స్ట్ నేచర్ లో 2. సో ఓవరాల్ గా NO ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుంది, ద ఫార్మ్డ్ నైట్రిక్ ఆక్సైడ్ నేరుగా ఏదర్ ఆక్సిజన్ తో గాని, అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ తో గాని, లేదు ఓజోన్ తో గాని, ఎదర్ విత్ ఆక్సిజన్ ఆర్ ఓజోన్, ఇట్ అండర్గోస్ ఆక్సిడేషన్ అండ్ ఫార్మ్ డేంజరస్ ఆక్సైడ్, దట్ ఈజ్ నైట్రోజన్ డయాక్సైడ్. అట్లా మనకు నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో ఇన్ని వేస్ లో నైట్రిక్ యాసిడ్ వన్స్ ఫామ్ అయింది అంటే, ఫామ్ అయిన నైట్రిక్ ఆక్సైడ్ ఇమ్మీడియట్ గా it oxidizes either with oxygen or with ozone and form nitrogen dioxide, that is NO2. సో మనకు ఈ ఎస్పెషలీ ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎక్కడ మనకు అంటే మన అర్బన్ ఏరియాస్ లోనే మనము ఎక్కువ మెజారిటీ కేసెస్ లో అర్బన్ ఏరియాస్ లోనే ఈ నైట్రోజన్ ఆక్సైడ్ నుండి సఫర్ అవుతున్నాం కంపేర్డ్ విత్ రూరల్ ఏరియాస్. సో ఎక్కువ శాతం మనమే ఇక్కడ సఫర్ అవుతున్నాం. సో అట్మాస్ఫియర్ లో మనం అబ్జర్వ్ చేసినాము అంటే, అట్మాస్ఫియర్ లో నైట్రిక్ ఆక్సైడ్ లైఫ్ స్పాన్ తీసుకున్నామంటే, అమ్మ ఇవి నోట్ డౌన్ చేసుకోవాలి మీరు ఈ పాయింట్స్. సో నైట్రిక్ ఆక్సైడ్ లైఫ్ స్పాన్ తీసుకుంటే NO లైఫ్ స్పాన్ ఎంత, నైట్రిక్ ఆక్సైడ్ లైఫ్ స్పాన్ ఇన్ అట్మాస్ఫియర్ తీసుకుంటే సో 4 days ఉంటుంది ఇది అట్మాస్ఫియర్ లో. సో NO లైఫ్ స్పాన్ ఈజ్ 4 days. నైట్రిక్ ఆక్సైడ్ NO అంటే నైట్రిక్ ఆక్సైడ్. సో నైట్రిక్ ఆక్సైడ్ లైఫ్ స్పాన్ ఇన్ అట్మాస్ఫియర్ ఈజ్ 4 days. అదే మనము నైట్రోజన్ డయాక్సైడ్ NO2 తీసుకుంటే NO2 లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అంటే, నైట్రోజన్ డయాక్సైడ్ లైఫ్ స్పాన్ 3 days ఉంటుంది. 3 days ఉంటుంది ఇన్ అట్మాస్ఫియర్. సో 3 days నైట్రోజన్ డయాక్సైడ్ ఉంటే 4 days నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. ఈ 4 days లో ఉన్న నైట్రిక్ ఆక్సైడ్ అట్మాస్ఫియర్ లోది ఇఫ్ ఇట్ ఆక్సిడైజెస్ విత్ ఎయిదర్ ఓజోన్ ఆర్ విత్ ఆక్సిజన్, సో ఎయిదర్ ఓజోన్ తో గానీ ఆక్సిజన్ తో గానీ ఆక్సిడైజ్ అంది అనుకోండి, ఇమ్మీడియట్ గా ఏం ఫామ్ అయిపోతుంది, నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అయిపోతుంది. ఆ ఫామ్ అయిన దానికి లైఫ్ స్పాన్ ఎంత, 3 days లైఫ్ స్పాన్ ఉంది. 3 రోజులు అట్మాస్ఫియర్ లో ఉండిపోతుంది. 3 days ఉన్న ఇది ఇమ్మీడియట్ గా ఏమవుతుంది, సో ఒకదానికి ఒకటి కంటిన్యూషన్ ఉంది చూడండి. సో నైట్రోజన్ గ్యాస్ ఆక్సిజన్ తో నైట్రిక్ యాసిడ్ ఫార్మేషన్, ఫామ్ అయిన నైట్రిక్ ఆక్సైడ్ NO ఆక్సిడైజ్ అయిపోయి, అంటే 4 days ఉంటుంది కాబట్టి అట్మాస్ఫియర్ లో, ఆ 4 days లో ఏదో ఒక టైంలో ఏదో ఓజోన్ తో కానీ ఆక్సిజన్ తో కానీ ఇంటరాక్ట్ అయితే ఇట్ ఫార్మ్స్ నైట్రోజన్ డయాక్సైడ్. ఫామ్ అయిన నైట్రోజన్ డయాక్సైడ్ లైఫ్ స్పాన్ ఎంత ఉంది, 3 days ఉంది. సో ఈ 3 days లో ఇది ఏం ఫామ్ చేస్తుంది అంటే, ఈ 3 days లో ఇది వాటర్ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి H2O, అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి H2O అంటే మీ వాటర్ వేపర్. సో వాటర్ వేపర్ అయిన H2O తో ఏది ఇంటరాక్ట్ అవుతుంది, సో H2O ప్లస్ N2O ఏం ఫామ్ చేస్తుంది అంటే, నేరుగా సో డేంజరస్ నైట్రోజన్ ఏం ఫామ్ అవుతుంది, HNO3 నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, HNO3 యాసిడ్ ఫామ్ అవుతుంది. వన్స్ HNO3 ఫామ్ అయింది అనుకోండి, ఇమ్మీడియట్ గా ఏమవుతుంది, అట్మాస్ఫియర్ లో అసిడిటీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో pH <7 కు పడిపోతుంది. సో pH <7 కు పడిపోయిందంటే అది ఏం చేస్తుంది, అట్మాస్ఫియర్ లో 5.3 pH రేంజ్ లో మనకు ఆమ్ల వర్షాలు, యాసిడ్ రైన్ కు ఈ నైట్రిక్ యాసిడ్ మెయిన్ కాజ్ గా మనం అక్కడ కన్సిడర్ చేస్తాం. సో ఆల్రెడీ నిన్న క్లాస్ లో సల్ఫర్ డయాక్సైడ్
SO2 సల్ఫర్ డయాక్సైడ్ కూడా అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ వేపర్ తో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ అక్కడ అబ్జర్వ్ చేస్తాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో, ఇది కూడా ఏమి యాసిడ్ రైన్ కు ఇది కూడా ఒక కాజ్. సో సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఇంకొక యాసిడ్ ఉంది కార్బన్ డైఆక్సైడ్ తో ఏం ఫామ్ అవుతుంది? కార్బనిక్ యాసిడ్. ఈ 3 యాసిడ్స్ ఇన్ కేస్ అట్మాస్ఫియర్ లో అబండెంట్ గా ఉన్నాయనుకోండి, ఇమ్మీడియట్ గా pH రేంజ్ పడిపోయి సో అసిడిటీ వచ్చేసి మనకు యాసిడ్ రైన్స్ అనేవి వచ్చేస్తాయి. ఆమ్ల వర్షాలు అనేవి నేరుగా మన నేలకు భూమికి చేరుతాయి. సో ఇది నైట్రోజన్ ఆక్సైడ్స్ లో మేజర్ ప్రాబ్లం గా మనం కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్, సో నైట్రిక్ ఆక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద కంబషన్. అంటే ఇంకా NO ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ డీటెయిల్డ్ గా ఈ స్లైడ్స్ లో చూపించినాను. సో నైట్రోజన్ ఈజ్ ఫార్మ్డ్ బై ద కంబషన్ ఆఫ్ నైట్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్. ఎక్కడెక్కడ ఉంటాయి? సో టోసిల్ ఫ్యూయల్స్ లో ఉన్నటువంటి ఈ నైట్రోజన్ ఆక్సిడైజ్ అయిపోయి అట్ హై టెంపరేచర్ అన్నాను. సో ఎంత టెంపరేచర్ ఇక్కడ మెన్షన్ చేసినాను చూడండి, 1210 అంటే 1210 నుండి 1765 అంటే మాక్సిమం టెంపరేచర్, మనం ఊహించని టెంపరేచర్ 1210 నుండి 1765 అంటే మాక్సిమం 1800 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 1800 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కంబషన్ జరుగుతోంది, దహనం జరుగుతోంది. ఏది దహనం అవుతోంది? మనం టొసైల్ ఫ్యూయల్స్ గా ఏవి యూజ్ చేసినామో అవి బర్న్ చేస్తున్నప్పుడు అక్కడ మనకు హై టెంపరేచర్ రేంజ్ లో 1765 లేదా 1800 డిగ్రీస్ దగ్గర we will get nitric oxide formation. లేదా at all high temperature processes produce, ఇంకా నువ్వు ఫామ్ అయిన NO ఎక్కడెక్కడ ఫామ్ అయిందో మనం 3 స్టేజెస్ చెప్పినాము. ఆ స్టేజెస్ లో ఎక్కడెక్కడ ఫామ్ అయిందో అది అట్మాస్ఫియర్ లో లైఫ్ స్పాన్ 4 days ఉంటుంది. అది ఏం చేస్తుంది? హై టెంపరేచర్ దగ్గర NO ఏదర్ అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ తో గానీ ఓజోన్ తో గానీ నైట్రోజన్ డయాక్సైడ్ ను ఫామ్ చేసింది. సో నైట్రోజన్ డయాక్సైడ్ ఇట్ అండర్గోస్ ఫోటోకెమికల్ రియాక్షన్. HNO ప్రెజెన్స్ లో నైట్రోజన్ డయాక్సైడ్ ఏమైంది? మరి నైట్రిక్ ఆక్సైడ్ అది యాక్టివ్ ఆక్సిజన్ ఆటమ్ ను రిలీజ్ చేసింది. ఎక్కడైనా కానీ మనకు డేంజరస్ గా ఏది కన్సిడర్ చేసేదంటే ఈ క్రియాశీల ఆక్సిజన్ రాకూడదు. సో వన్స్ ఇది ఆక్సిజన్ రిలీజ్ అయ్యింది అంటే ఇంకా ఇదే ఓజోన్ లేయర్ దెబ్బతీసేకి కారణం. అంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్ జరుగుతుంది అంటే ఈ టైప్ ఆఫ్ ఆక్సిజన్స్ అసలు రిలీజ్ కాకూడదు, యాక్టివ్ ఆక్సిజన్స్ అంటాం వీటిని. సో పెరాక్సైడ్స్, హైడ్రోపెరాక్సైడ్స్ ఎక్కడెక్కడ ఫామ్ అయినా లేదు, ఈ యాక్టివ్ ఆక్సిజన్ ఆటమ్ ఎక్కడెక్కడ ఫామ్ అయినా అక్కడంతా ఇమ్మీడియట్ గా ఇది ఏమైపోతుంది? యాక్టివ్ స్పీషీస్ కాబట్టి ఇమ్మీడియట్ గా నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ జరిపి మనకు యాసిడ్స్ ను ఫామ్ చేస్తూ వస్తుంది, లేదా ఓజోన్ ను డిప్లీట్ చేసుకుంటూ వస్తుంది. సో వన్స్ నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అయిందంటే ఇది ఇంకా డేంజరస్. ఇట్ అండర్గోస్ ఫోటో డిసోసియేషన్. సో డిసోసియేట్ అయ్యి ఏం ఫామ్ చేసింది? యాక్టివ్ ఆక్సిజన్ ఆటమ్ ఫామ్ అయింది. సో ద సిగ్నిఫికెంట్ ఇన్ఆర్గానిక్ రియాక్షన్స్ ఇన్ అడిషన్ టు హోస్ట్ అట్మాస్ఫియరిక్ రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ ఆర్గానిక్ స్పీషీస్. సో ఆ రిలీజ్ అయిన ఆక్సిజన్ తో ఓజోన్ డిప్లీషన్ కూడా జరుగుతుంది. లేదా ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఇంకా ఏమేమి రియాక్షన్స్ ఇస్తుంది అనేందుకు ఇక్కడ రియాక్షన్స్ వేసినాం. నేలలో ఉన్న హైడ్రాక్సీ పెరాక్సైడ్ reacts with nitric oxide and form nitrogen dioxide, or organic peroxide radical reacts with nitric oxide and form nitrogen dioxide, or nitric oxide undergoes oxidation either with ozone or oxygen and form nitrogen dioxide. So ఇన్ని విధాలుగా మనకు నైట్రోజన్ డయాక్సైడ్ ఫామ్ అయింది. సో ఫామ్ అయిన నైట్రోజన్ డయాక్సైడ్ ఇక్కడ రిలీజ్ అయినటువంటి హైడ్రాక్సిల్ రాడికల్ తో కానీ లేదా అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి వాటర్ వేపర్ తో కానీ ఇట్ ఫార్మ్స్ ఎ డేంజరస్ యాసిడ్, దట్ ఈస్ నైట్రిక్ యాసిడ్. అట్లా మనకు నైట్రిక్ యాసిడ్ ఫామ్ అయింది, HNO3 ఫామ్ అయింది. ఫామ్ అయిన HNO3 సో యాసిడ్ గా మనము
యాసిడ్ రెయిన్స్ తగ్గించుకోవాలి అంటే సో ఈ టైప్ ఆఫ్ ఫోటోకెమికల్ రియాక్షన్ చేసుకుంటాము. అది నెక్స్ట్ చెప్పేటప్పుడు చెప్తాం. సో నైట్రిక్ ఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్స్ ఆర్ ఇంపార్టెంట్ కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ పొల్యూటెడ్ ఎయిర్. సో ఎయిర్ పొల్యూట్ అవుతోంది అంటే ఈ NO అండ్ NO2 మెయిన్ కన్స్టిట్యూయెంట్స్ గా మనం కన్సిడర్ చేస్తాం, మెయిన్ కన్స్టిట్యూయెంట్స్ గా కన్సిడర్ చేస్తాము. సో మనకు ఇవి ఫోటోకెమికల్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అయితే ఫామ్ అయిన నైట్రిక్ యాసిడ్ ఏదరు పార్టికల్స్ తో మిక్స్ అయ్యి కానీ లేదా ప్రిసిపిటేట్ గా కానీ నేరుగా నేలకు రీచ్ అయిపోతుంది. అంటే రైనీగా కానీ లేదా పార్టికల్స్ ఫామ్ లో కానీ మనకు రీచ్ అయిపోతుంది. సో దీస్ ఆక్సిడైజ్ కలెక్టివ్లీ డిజిగ్నేటెడ్ యాజ్ NOx. అది ఎక్స్ వాల్యూ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. ఎంటర్ ద అట్మాస్ఫియర్ మెయిన్లీ ఫ్రమ్ కంబషన్ ఆఫ్. ఇది మెయిన్ కాజ్ ఆటోమొబైల్స్ లో నుండి కానీ ఇండస్ట్రీస్ నుండి కానీ ఫొసైల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు మండించినప్పుడు ఫొసైల్ ఫ్యూయల్స్ ను బర్న్ చేసినప్పుడు అంటే కంబషన్ చేసినప్పుడు లేదా ఆటోమొబైల్స్ నుండి ఈ రెండు రిలీజ్ అవుతున్నాయి, NO అండ్ NOx. NO2 నైట్రోజన్ డయాక్సైడ్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఇవి మనకు హ్యూమన్ బీయింగ్స్ కు ఎంత వరకు ఎఫెక్ట్ చేస్తాయి అంటే మన బాడీకి ఏమేమి డిసీజెస్ రావచ్చు లేదా ప్లాంట్స్ కు దీనివల్ల ఎంత డ్యామేజ్ ఉంది నైట్రోజన్ ఆక్సైడ్స్ వల్ల అనేది స్టెప్ బై స్టెప్ లేదా పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, సో అట్మాస్ఫియర్ లో నైట్రోజన్ ఆక్సైడ్ నైట్రిక్ ఆక్సైడ్ సో ఏంగా కన్వర్ట్ అవుతుంది, నైట్రోజన్ డయాక్సైడ్ గా ఇన్ కేస్ అది కన్వర్ట్ అయితే మనకు ఏస్థెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. హై కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ NO2 ఇన్ కేసు ప్రొడ్యూస్ అయ్యింది అంటే ఇమ్మీడియట్ గా మన నాడీ వ్యవస్థ అంతా దెబ్బతినడము, నెక్స్ట్ లంగ్స్ లో ఉన్న టిష్యూస్ డ్యామేజ్ అవ్వడము జరుగుతుంది. అంటే ఊపిరితిత్తులో ఉన్నటువంటి కణాలు కానీ నాడీ వ్యవస్థ కానీ డ్యామేజ్ అవ్వడము స్టార్ట్ అవుతుంది. హై కాన్సన్ట్రేషన్ ఉంటే అట్మాస్ఫియర్ లో NO2% హై రేంజ్ లో ఉంటే నేరుగా లంగ్స్ లో ఉన్న టిష్యూస్ డ్యామేజ్ అవ్వడం జరిగిపోతుంది. నెక్స్ట్ ఫర్ ఎక్స్పోజర్స్ రేంజింగ్ ఫ్రమ్ అంటే నువ్వు NO2 ఎంత వరకు ఎంత పర్సెంటేజ్ లో ఇన్హేల్ చేస్తున్నావు, శ్వాస తీసుకుంటున్నావు, ఆ పర్సెంటేజ్ పైన నీ లంగ్స్ ఎంతవరకు డ్యామేజ్ అనేది ఉంటుంది. నువ్వు 6 to 8 వీక్స్ ఆ ఇన్ కేస్ ఇన్హేల్ పీల్చుకుంటున్నావు అనుకోండి, లంగ్స్ టిష్యూస్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. లేదా సో ఆఫ్టర్ విచ్ టైమ్ ద సబ్జెక్ట్ నార్మలీ రికవర్స్. సో 6 to 8 వీక్స్ అంటే మాక్సిమం టైం తీసుకుంటుంది. 6 నుండి 8 వారాలు నువ్వు ఇన్హేల్ చేసినావంటే సో లంగ్ టిష్యూ అంతా డ్యామేజ్ అయిపోతుంది. లేదా సో 150 to 200 పార్ట్స్ పర్ మిలియన్ నైట్రోజన్ డయాక్సైడ్ ఇన్ కేస్ నువ్వు ఇన్హేల్ చేస్తే బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. అంటే శ్వాసక్రియలో ప్రాబ్లమ్స్ వస్తాయి. శ్వాస నాళాలు ఉబ్బడం మొదలు పెడుతుంది, అంటే బాగా ఊదిపోతుంది శ్వాసనాళం. నెక్స్ట్ విత్ ఇన్ 3 to 5 వీక్స్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ అయితే నీకు ఈ బ్రాంకైటిస్ ప్రాబ్లం వస్తుంది. ఇంకా నువ్వు 2 to 10 days అట్లే కంటిన్యూ చేసినావు అంటే, లేదా ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO2 ఇన్ అట్మాస్ఫియర్ సో 150 to 200 అయితే బ్రాంకైటిస్ ప్రాబ్లం వస్తుంది. అదే 500 పార్ట్స్ పర్ మిలియన్ అయితే ఈవెన్ మనకు శ్వాస అసలు తీసుకోవడానికి ప్రాబ్లం అవడం వలన డెత్ కూడా మనము వెళ్ళిపోతాం, చావుకు కూడా వెళ్ళిపోతాం, మరణాలు కూడా సంభవిస్తాయి. సో నైట్రోజన్ డయాక్సైడ్స్ కాన్సన్ట్రేషన్ 0.06 ppm ఉంటే గాలిలో శ్వాసకోశకు సంబంధించిన అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. 5 ppm 30 minutes మనకు పర్ అవర్ లో 30 minutes 5 ppm కాన్సన్ట్రేషన్ ఉంది అంటే మన లంగ్స్ లో ఉన్న ఈ టిష్యూస్ అన్ని డ్యామేజ్ అవుతాయి. అట్లాగనే 8 hours మనకు ఎయిర్ లో ఉంటే 5 ppm 8 hours ఉంటే ఇమ్మీడియట్ గా లంగ్సే డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అందుకనే సో ఈ సిగరెట్ తాగే వాళ్ళు, సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళకు 330 పార్ట్స్ పర్ మిలియన్ నుండి 1500 ppm NO ఉంటుంది అక్కడ. అంటే నైట్రోజన్ డయాక్సైడ్ NO2 స్మోక్ చేసే వాళ్ళతో, అంటే స్మోకింగ్ చేస్తుంటారు కదా జనరల్ గా, ఆ స్మోక్ చేసే వాళ్లకు నేరుగా సిగరెట్ స్మోక్ నుండి అంటే
సిగరెట్ పొగ నుండి వాళ్ళకు నేరుగా ఎంత తీసుకుంటుంది, ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది NO2 అక్కడ వాళ్ళకు అంటే 330 పార్ట్స్ పర్ మిలియన్ నుండి 1500 పార్ట్స్ పర్ మిలియన్ ఉంది. నేరుగా వాళ్ళు అంటే సిగరెట్ తాగడం వల్ల వాళ్ళు నేరుగా అంత NO2ను ఇన్హేల్ చేస్తున్నారు. 330 ppm నుండి 1500 ppm కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందుకనే అది కనుక్కున్నారు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు, సో ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, సో కాబట్టి మీరు సిగరెట్ ను స్మోక్ చేయొద్దండి. నవ్వే డేస్ నెంబర్ ఆఫ్ అడ్వర్టైజెస్ లో చూపిస్తున్నారు. సో స్మోక్ చేస్తే మీకు ఈ టైప్ ఆఫ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయని మనకి డిఫరెంట్ వేస్ లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. అయినా ప్లస్ సిగరెట్ బాక్సుల్లో కూడా దాని బాక్స్ పైన కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫిగర్ వేసి పెట్టి ఉంటారు. ఇది ఇంతవరకు ప్రాబ్లము ఇంత పర్సెంటేజ్ లో ఉంటుంది అని మెన్షన్ చేసినా కూడా సో కొంతమంది దానికి అడక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి ఆ సిగరెట్ స్మోకింగ్ కి వాళ్ళు అది అట్లే కంటిన్యూ చేస్తుంటారు. సో అది ఇన్హేల్ చేస్తున్న ఈవెన్ ఫ్యామిలీస్ లో ఉన్న పర్సన్స్ కూడా వాళ్ళు స్మోక్ చేసే వాళ్ళు కాకుండా పక్కన ఉన్న వాళ్ళకు కూడా అది ఎఫెక్ట్ కొడుతోంది. ఎస్పెషలీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, నాడీ వ్యవస్థ ఫస్ట్ దెబ్బతింటుంది. సో అది NO2 వల్ల హ్యూమన్ బీయింగ్స్ కి అది ప్రాబ్లమ్స్. అర్థమైందా? సో నెక్స్ట్ ప్లాంట్స్ కు వస్తే, చెట్లకు వస్తే ఎన్ని రకాలుగా NO2 ప్లాంట్స్ ను డ్యామేజ్ చేస్తుంది అంటే, సో దాని కాన్సన్ట్రేషన్ వైజ్ తీసుకుంటే ఎస్పెషలీ సో ఫస్ట్ NO2 వల్ల జనరల్ గా జరిగేది ఏమి అంటే ఫ్లోరిసిస్ జరుగుతుంది. అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ తగ్గిపోతుంది. చెట్లలో ప్లాంట్స్ లో ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ రేటు పడిపోతుంది. అంటే ఫోటోసింథసిస్ తగ్గిపోతే ఏమైపోతుంది, ఆ ప్లాంట్స్ గ్రీనరీ అంతా పడిపోతుంది, గ్రీనరీ లేకుండా పోతుంది, నిర్హరితం. ఈవెన్ ప్లాంట్స్ కు ఈ ఆకులు కూడా లేకుండా అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుంది మొక్కల్లో అంటే 100 పార్ట్స్ పర్ మిలియన్ ఇన్ కేస్ అట్మాస్ఫియర్ లో ఉంటే NO2 గ్యాసు, NO2 100 ppm ఉంటే అట్మాస్ఫియర్ లో, సో ఏం జరుగుతుంది అంటే ఆ ప్లాంట్స్ పైన అంతా చిన్న చిన్న మచ్చలు అనేవి వస్తాయి. బ్లాక్ లీవ్స్ మీద ఇక్కడ చూడండి. సో NO2 also causes extensive damage to plants, though its secondary products such as peroxyacyl nitrate formed in smog. ఇది ఇప్పుడు చెప్తాను, ఫస్ట్ ఈ పాయింట్ అండి. సో NO2 వల్ల చిన్న చిన్న చెట్ల మీద మచ్చలు అనేవి ఏర్పడతాయి, ఆకుమచ్చ తెగులు అంటారు దాన్ని. ఆకుమచ్చ తెగులు ఏర్పడి సో ఆ చెట్లకు ఉన్నటువంటి ఆ సిస్టమ్ డ్యామేజ్ అవుతా వస్తుంది. నెక్స్ట్ నైట్రోజన్ డయాక్సైడ్ ఈ పాయింట్ చెప్తున్నా. సో NO2 ఇన్ కేసు NO2 అట్మాస్ఫియర్ లో ఉంటే మనకు సెకండరీ పొల్యూటెంట్ గా ఉన్న ఓజోన్, పెరాక్సిఅసైల్ నైట్రేటు ఇది ఎక్కడ ఉంది, స్మాగ్ లో ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే వెజిటేషన్ చేసేస్తుంది, అంటే వృక్ష సంపద అంతా తగ్గిపోతుంది. సో నైట్రోజన్ డయాక్సైడ్ ఇది ఏం చేస్తుందంటే సెకండరీ ప్రోడక్ట్ అయినటువంటి పెరాక్సిఅసైల్ నైట్రేట్ తో NO2 PAN తో, పెరాక్సిఅసైల్ నైట్రేట్ క్యాప్స్ లో మనం PAN అని రాసుకుంటాం, PAN. సో PAN పెరాక్సి అసైల్ నైట్రేట్ అంటున్నాం. సో పెరాక్సి అసైల్ నైట్రేట్, సో ఈ పెరాక్సి అసైల్ నైట్రేట్ PAN ఇది సెకండరీ ఫాగ్ లో రిలీజ్ అయ్యేటటువంటి సెకండరీ పొల్యూటెంట్. ఇది ఏం చేస్తుంది అంటే NO2 ఈ సెకండరీ పొల్యూటెంట్ పెరాక్సి అసైల్ నైట్రేట్ NO2 తో కలిసి మొత్తము వెజిటేషన్ చేసేస్తుంది. అంటే వృక్ష సంపద తగ్గిపోవడానికి మేజర్ రీజన్ గా చెప్పుకుంటాం. అంటే PAN NO2 తో మిక్స్ కాకూడదు. PAN ఎక్కడి నుండి ఫామ్ అవుతుంది, ఇది స్మాగ్ నుండి రిలీజ్ అవుతుంది, స్మాగ్ మంచు నుండి రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన స్మాగ్ అనేది, మంచు నుండి రిలీజ్ అయిన PAN అనేది ఇది ఏం చేస్తుంది, NO2 తో మిక్స్ అయ్యి NO2 తో కలిసి ప్లాంట్స్ గ్రోత్ ను డ్యామేజ్ చేస్తూ వస్తుంది. అంటే ప్లాంట్స్ గ్రోతే డ్యామేజ్ అయిపోయి ఓవరాల్ గా మనకు
ఫారెస్ట్ అదే చెట్లు పెరగడం సంపద వృక్ష సంపద అంతా తగ్గిపోతూ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పోజర్ ఆఫ్ ప్లాంట్స్ టు సెవరల్ పాట్స్ పర్ మిలియన్. ఎన్నో ఏండ్లుగా ఈ చెట్లు ఈ NO2కి ఎక్స్పోజ్ అయినాయి అంటే అవి ఏమవుతాయి, లీవ్ స్పాటింగ్, ఇప్పుడే చెప్పిన ఆకుమచ్చ తెగులు. సో లీవ్ స్పాటింగ్ జరిగిపోతుంది. లీవ్ స్పాటింగ్ అంటే ఆకుమచ్చ తెగులు. అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ప్లాంట్ టిష్యూ, దాని కణ సంపద అంతా జీవ కణాల మొక్కల జీవ కణాలన్నీ విచ్ఛిన్నం అయిపోతాయి. సో బ్రేక్ డౌన్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్ జరుగుతుంది. సో లీవ్ స్పాటింగ్ జరుగుతుంది, బ్రేక్ డౌన్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్ జరుగుతుంది. ఎప్పుడు మాక్సిమం పర్సెంటేజ్ లో NO2 ప్లాంట్స్ కు ఎక్స్పోజ్ అయినప్పుడు. నెక్స్ట్ ఇట్ ఆల్సో కాజెస్ ఫేడింగ్ ఆఫ్ డైస్ అండ్ లింక్స్ యూజ్డ్ ఇన్ సమ్ టెక్స్టైల్స్. సో ప్లాంట్స్ లో ఈ పాయింట్స్ చెప్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఏమి అంటే, సో ఫస్ట్ పాయింట్ ఆకుమచ్చ తెగులు. సో లీఫ్ స్పాటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ వృక్ష సంపద తగ్గిపోతుంది, బ్రేక్ డౌన్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్ జరుగుతుంది. మూడవది ఏమిగా చెప్పొచ్చు అంటే ఈ పెరాక్సీ అసైల్ నైట్రేట్ తో ఎక్కడి నుండి ఫామ్ అవుతుంది, పెరాక్సీ అసైల్ నైట్రేట్ మంచు స్మాగ్ లో రిలీజ్ అవుతుంది, ఆ సెకండరీ పొల్యూటెడ్ గా రిలీజ్ అవుతుంది. అది NO2 తో కలిసి ప్లాంట్స్ డ్యామేజ్ అవడానికి యూస్ అవుతుంది. సో ఇది మనకు ట్రీస్ లో లేదా ప్లాంట్స్ లో మనము అబ్జర్వ్ చేసేది. ఇంకా ఏం జరుగుతుంది అంటే 0.3 నుండి 0.5 ppm అట్మాస్ఫియర్ లో ఉంటే ఆకురాలిపోవడము, ఈవెన్ ట్రీస్ చనిపోవడం కూడా జరిగిపోతుంది. ప్లాంట్స్ అక్కడ చనిపోవడం కూడా జరుగుతుంది. అంటే మొక్కలు చనిపోవడం అంటే ఏమి, ఫస్ట్ ఫోటోసింథసిస్ జరగదు కాబట్టి మొక్కలు ఎండిపోవడము లేదా కుళ్ళిపోవడము అనేది జరుగుతుంది. సో ఇది NO2 వల్ల ప్లాంట్స్ కు జరిగేటటువంటి నష్టం. సో నెక్స్ట్ అబ్జర్వ్ చేసినాము అంటే ఇంకా NO2 వల్ల ఇతరత్ర ప్లేసెస్ లో అంటే టెక్స్టైల్ డిపార్ట్మెంట్ లో తీసుకుంటే బట్టల దగ్గర, సో బట్టల కలరు డైస్ ఫేడ్ అయిపోతాయి. సో ఇట్ ఆల్సో కాజెస్ ఫేడింగ్ ఆఫ్ డైస్. ఆ బట్టల కలరింగ్ డీకలరైజ్ అయిపోతుంది, బట్టల కలరు వివర్ణం అయిపోతుంది. సో ఎస్పెషల్లీ రేయాన్ బట్టలు కానీ విస్కోస్ బట్టలు కానీ తీసుకున్నామంటే ఈ రేయాన్ టెక్స్టైల్స్ లేదా రేయాన్ క్లోత్స్ డీకలరైజ్ అయిపోతుంది, లేదా ఆ కలర్ అంతా ఫేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఇంక్స్ యూజ్డ్ ఇన్ సమ్ టెక్స్టైల్స్. డైస్ ఇంక్స్ అంటే ఇవి రంగులు, అద్దకపు రంగులుగా మనము టెక్స్టైల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాం. ఈ క్లోత్స్ మనకు కలరింగ్ ని ఇస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ దిస్ డైస్ అండ్ ఇంక్స్. అవి ఏమైపోతాయి, ఈ డైస్ అండ్ ఇంక్స్ NO2 తో ఫేడ్ అయిపోతుంది, కలరు ఫేడ్ అయిపోయి మనకు డార్క్ కలర్స్ అన్ని లైట్ కలర్ గా అది కళావిహీనంగా ఉండిపోతాయి. నెక్స్ట్ ఇంకా ఎక్కడ జరుగుతుంది అంటే, సో న్యాచురల్ ఎయిర్ ను మండించినప్పుడు సో ఈ రేయాను ఫైబర్ ఉంది కదా, ఈ రేయాన్ ఫైబరు థిక్నెస్ తగ్గిపోతుంది. అంటే దారము రేయాన్ ఫైబర్ అంటే దారం. సో దాని స్టిఫ్నెస్ కోల్పోతుంది. అంటే ఎంత దారము ఇదిగా ఉంటుందో, స్ట్రెంగ్తెన్డ్ గా ఉంటుందో అది లాస్ అయిపోతుంది. అంటే టెక్స్టైల్ లో ఆ ఫైబర్ థిక్నెస్ ను కోల్పోతుంది, థిక్నెస్ తో పాటు దాని స్ట్రెంగ్త్ ను కూడా కోల్పోతుంది. సో మరి గట్టిదనాన్ని కోల్పోతుంది. నెక్స్ట్ మనం రబ్బర్ ఇండస్ట్రీస్ లో అబ్జర్వ్ చేస్తే ఆ రబ్బర్ ఇండస్ట్రీస్ లో ఓజోను NO2 మిక్స్ అవ్వడం వల్ల మనకు ఆ రబ్బరు పెలుసుబారిపోతుంది, పగుళ్ళు అనేవి సంభవిస్తాయి. సో much of the damage of materials caused by NOx such as stress, corrosion, cracking of electrical apparatus. అంటే వీటితో పాటుగా ఇంకా మెటీరియల్స్ అంటే టెక్స్టైల్ లో అంటే థ్రెడ్స్ లో చూసినాము. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఆపరేటర్స్, విద్యుత్ సంబంధించినటువంటి పరికరాలు కానీ అవి ఏమైపోతాయి అంటే కర్రోడ్ అయిపోతాయి, తుప్పు పట్టిపోవడం జరుగుతుంది, దాని మెకానికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, స్ట్రెస్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో ఇది NO వల్ల, నైట్రోజన్ ఆక్సైడ్స్ వల్ల హ్యూమన్ బీయింగ్స్ కు, ప్లాంట్స్ కు, ఇంకా అదర్ ప్లేసెస్ లో ఇది NO వల్ల డ్యామేజెస్ చూసినాం. మరి ఈ డ్యామేజెస్ జరుగుతున్నాయి కదా, దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలా
అంటే సో కంట్రోలింగ్ మెథడ్స్ ఏమి, ఒకటే కంట్రోలింగ్ మెథడ్ ఏమి అంటే ఆటోమొబైల్స్ లో మనం ఆటోమొబైల్స్ రిలీజ్ అయ్యేటటువంటి ఈ గ్యాసెస్, వేస్ట్ గ్యాసెస్ లో ఎస్పెషల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ పెట్రోల్ ను యూజ్ చేసే బదులుగా అదర్ ఫ్యూయల్స్ ను యూజ్ చేయాలి. పెట్రోల్ ప్లేస్ లో అదర్ ఫ్యూయల్స్ ను యూజ్ చేయాలి. అది మనము చేంజ్ చేయగలిగితే సో కొంతవరకు మనము ఎన్ఓ నుండి ఫ్రీ అయినట్టే లెక్క. నెక్స్ట్ ఇండస్ట్రీస్ లో బై ప్రోడక్ట్స్ గా ఎస్పెషల్లీ ఫొసైల్ ఫ్యూయల్స్ కంబషన్ ప్లేసెస్ లో రిలీజ్ అవుతుంటాయి. సో వాటిని డైరెక్ట్ గా నేరుగా అట్మాస్ఫియర్ కు పంపించకుండా ఆ రిలీజ్ అయిన గ్యాసెస్ ను ఫర్దర్ అదర్ పర్పసెస్ కు ఏమన్నా రీయూజ్ చేసుకోగలిగితే కూడా మనము ఎన్ఓ గ్యాస్ నేరుగా అట్మాస్ఫియర్ లోకి మిక్స్ కాకుండా చూసుకోవచ్చు. సో ఇది ఎన్ఓ గ్యాస్ నేరుగా అట్మాస్ఫియర్ లో రీచ్ అయితే జరిగే ప్రాబ్లమ్స్. సో ఇక్కడ పాయింట్ బై పాయింట్ ఇంకొకసారి అనుకుంటే నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎమిషన్స్ ఆర్ డిఫికల్ట్ టు కంట్రోల్ బికాస్ ఎఫిషియన్సీ ఎనర్జీ కన్వర్షన్ రిక్వైర్స్ హై కంబషన్ టెంపరేచర్. సో మనం కంట్రోల్ చేయాలంటే హై కంబషన్ అంటే అధిక ఉష్ణోగ్రతలో దహనము చెందేటటువంటి ఒక మిషన్ అనేది మనకు కావాల్సి వస్తుంది. సో మన కార్స్ లో కానీ పవర్ ప్లాంట్స్ లో కానీ అంటే విద్యుత్ ప్రొడ్యూస్ చేసే ప్లేసెస్ లో మనకు ఈ హై కంబషన్ అంటే హై టెంపరేచర్స్ లో అక్కడ కంబషన్స్ జరుగుతుంటాయి. శిలాజ ఇంధనాలు మండించేటప్పుడు ఆ ప్లేసెస్ లో ఇక్కడ కంబషన్ జరుగుతున్నప్పుడు ఎన్ఓ గ్యాసులు రిలీజ్ అవుతాయి. అక్కడ మనం ఏం చేయాలా, ఎఫిషియన్సీ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ను యూజ్ చేయాలి. సో అవి ఆ ఎనర్జీని ఇంకొక పర్పస్ కు కన్వర్ట్ చేయగలగాల. అటువంటివి మనము ఇన్ కేసు పెట్టుకుంటే మిషన్స్ లో అప్పుడు మనము ఎన్ఓ గ్యాస్ రిలీజ్ కాకుండా కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మోర్ ఎవర్ దెర్ ఈస్ ఎ ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ ఎన్ఓఎక్స్ అండ్ అన్బర్న్డ్ గ్యాసెస్. అంటే కొన్ని బొగ్గు అవి బర్న్ చేస్తూ స్టాప్ చేసేస్తుంటాం. ఆ అన్బర్న్డ్ గ్యాసెస్ వల్ల కూడా, అన్బర్న్డ్ మెటీరియల్ వల్ల కూడా ఈ ఎన్ఓ రిలీజ్ అవుతుంది. సో కాబట్టి ఏదైనా కంబషన్ చేస్తుంటే కంప్లీట్ కంబషన్ అనేది చూడాలి. సో మనం అన్బర్న్ అని సల్ఫర్ డైఆక్సైడ్ లో కూడా ఇదే ప్రాబ్లమే అక్కడ కూడా రిపీట్ అయింది. సో కాబట్టి అన్బర్న్డ్ గా పెట్టకూడదు. నెక్స్ట్ ఎన్ఓ ప్రొడక్షన్ రేట్ ఈజ్ మాక్సిమం నియర్, ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంది స్టాయిషోమెట్రిక్ రేషియోలో. సో O2 టు కంప్లీట్లీ ఆక్సిడైజ్ ద ఫ్యూయల్, అంటే ఇంధనాలు O2ని ఎక్కడైతే కంప్లీట్ కంబషన్ చేస్తుందో ఆ ప్లేసెస్ లో అంతా ఎన్ఓ గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో వేర్ ద హైయెస్ట్ టెంపరేచర్ ఇస్, అధిక ఉష్ణోగ్రత కలిగి ఉన్న చోట్లంతా మనకు ఎన్ఓ గ్యాస్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇఫ్ లెస్ ఎయిర్ ఈజ్ అడ్మిటెడ్ టు కంబషన్ జోన్, సో తక్కువ పర్సెంటేజ్ లో గాలిని మనం ఉపయోగించినాము అంటే ఆ కంబషన్ ఏరియాస్ లో అక్కడ మనం ఎన్ఓ ఫార్మేషన్ ను కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ హైడ్రోకార్బన్స్ ను అన్బర్న్డ్ హైడ్రోకార్బన్స్ ఇన్ కేస్ ఉంటే సో ఎన్ఓ ప్రొడక్షన్ రేట్ ఫాల్స్ అలాంగ్ విత్ ద టెంపరేచర్, బట్ ఎమిషన్ ఆఫ్ CO అండ్ అన్బర్న్డ్ హైడ్రోకార్బన్స్ ఇంక్రీజెస్. అక్కడ మనం ఎన్ఓ ఫార్మేషన్ తగ్గిస్తాము కానీ ఈ రెండు ఇంక్రీజ్ అవుతాయి. CO ఫార్మేషన్ ఇంక్రీజ్ అవుతుంది, హైడ్రోకార్బన్స్ ఫార్మేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెండు ఫామ్ అయిన వాటిని వీటి రూట్ మార్చగలిగితే మనకు అక్కడ ఎన్ఓను మనం కొంతవరకు ఫామ్ కాకుండా దాని ప్రొడక్షన్ రేట్ ను డిక్రీజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు లోయర్ బోత్ ఎన్ఓ అండ్ హైడ్రోకార్బన్స్ బై క్యారింగ్ అవుట్ కంబషన్ ఇన్ 2 స్టేజెస్. సో రెండు రకాలుగా మనం ఈ రెండు ఫార్మేషన్ ను డిక్రీజ్ చేయొచ్చు. ఒకటి నైట్రిక్ ఆక్సైడ్, రెండవది హైడ్రోకార్బన్స్. సో ఫస్ట్ వన్ ఏమి అంటే సో హైగా రిచ్ పర్సెంటేజ్ లో ఫ్యూయల్స్ అంటే పెట్రోల్ ఉంది కదా, దాన్ని ద ఫస్ట్ ఆఫ్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ ఫ్యూయల్ అండ్ ద సెకండ్ ఆఫ్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ ఎయిర్. సో ఫ్యూయల్స్ లో మనము పెట్రోల్ ప్లేస్ లో ఇంకొకటి మార్చుకోవాలి. అది ఫస్ట్ లోనే చెప్పిన. ఇన్ దిస్ వే ద ఫ్యూయల్ ఈజ్ బర్న్డ్ కంప్లీట్లీ. అంటే ఎయిర్ లేని ప్లేస్ లో మనము బర్న్ చేయగలము. ఎయిర్ లేని ప్లేస్ లేదు కదా, బట్ ద టెంపరేచర్ ఈజ్ నెవర్ యాజ్ హై యాజ్ it would be for a stoichiometric mixture. This two-stage approach is being incorporated in power plants. It has been tried in cars, but which
లెస్ సక్సెస్. సో మనకు ఒక్క ఒక టెక్నిక్ ను యూజ్ చేసి ఎన్విరాన్మెంట్ ను ప్యూరిఫై చేయడానికి ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేయాలా అంటే, సో అమెరికా 1 year వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో అంత అమౌంట్ అవసరం అనమాట. అంటే పొల్యూషన్ డ్యామేజ్ ను లేదా ఎయిర్ ను లేదా నేచర్ ను పొల్యూట్ చేసేటటువంటి ఏదో ఒక దాన్ని మనము క్లీన్ చేయాలా, ప్యూరిఫై చేయాలా అనుకుంటే, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ను మనము యూజ్ చేయాలా అనుకుంటే, ఆ ఇన్స్ట్రుమెంట్ ను తయారు చేయడానికే మనకు అంత ఎక్విప్మెంట్, కాస్ట్లీ ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది. సో కాబట్టి మనము ఎన్ని ట్రయల్స్ వేస్తున్నా నవేడేస్ ఈ ఎయిర్ పొల్యూషన్ ను రెడ్యూస్ చేయడానికి ఎన్ని ట్రయల్స్ వేస్తున్నా మనము 100% రిజల్ట్ ను తీసుకోలేకపోతున్నాం. సో ఎందుకంటే ఇది కాస్ట్లీ. సో మనం అక్కడ ఏ ప్రిన్సిపల్స్ ను అప్లై చేసినా, ఏ ప్రిన్సిపల్ అంటే ఏ ఫార్ములాస్ ను అప్లికబుల్ చేసి ఇన్స్ట్రుమెంట్స్ ను చేసినా మనకు 100% ఎఫిషియన్సీ అనేది, రిజల్ట్ అనేది రావడం లేదు. నెక్స్ట్, బయట మనకు ఈ బై ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ నుండి ఏవి రిలీజ్ అవుతాయో అవి నేరుగా అట్మాస్ఫియర్ లోకి పంపించకూడదు. నెక్స్ట్, ఆటోమొబైల్స్ లో మనము 3-way కెటాలిటిక్ కన్వర్టర్ ను యూజ్ చేయాలి. అంటే 3 దశలలో ఉత్ప్రేరకాలుగా కన్వర్టర్స్ ను యూజ్ చేస్తే ఈ ఎమిషన్స్ ను మనం కొంతవరకు రెడ్యూస్ చేయొచ్చు. హెచ్సి అంటే హైడ్రోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్ CO అండ్ నైట్రిక్ ఆక్సైడ్. సో ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ బోత్ NO and abundant gas, the converter has 2 chambers in succession. అంటే మనము ఇప్పుడు ఆటోమొబైల్స్ నుండి వచ్చే గ్యాస్ మరి ఇంకొక సైక్లిక్ ప్రాసెస్ లో, అంటే దాని డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఆ డెన్సిటీ ఎక్కువ ఉన్న గ్యాస్ ను మరి మనము రీయూజ్ చేసుకొని మరి చేస్తే అప్పుడు సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఆ డెన్సిటీ ఆఫ్ ద ఎయిర్ తగ్గిపోతుంది. అట్లా మనము ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అట్లా ఆ గ్యాసెస్ ను మళ్ళీ రీయూజ్ చేసుకుంటూ వస్తే అప్పుడు అంటే కంప్లీట్ బర్నింగ్ అనేది జరిగిపోతుంది. ఫ్యూయల్ జరిగి మనకి డెన్సిటీ తక్కువ ఉన్నటువంటి తేలికపాటి వాయువులు అనేవి బయటికి రిలీజ్ అవుతాయి. సో ఇదంతా అనుకుంటున్నాం కానీ బట్ ఇంకా మనము దీన్ని అప్లికబుల్ చేసుకోలేకపోతున్నాం. సో నెక్స్ట్, NO ఈజ్ రెడ్యూస్డ్ టు N2. ఎట్లా N2 గా మనం కన్వర్ట్ చేయొచ్చు అంటే, హైడ్రోజన్ విచ్ ఈస్ జనరేటెడ్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ rhodium catalyst by the action of water on unburned fuel molecules. సో హైడ్రోకార్బన్స్, అన్బర్న్డ్ ఫ్యూయల్ మాలిక్యూల్స్ నుండి హైడ్రోకార్బన్స్ వస్తున్నాయి. ఈ హైడ్రోకార్బన్స్ రోడియం కెటలిస్ట్ ప్రెజెన్స్ లో, రోడియం కెటలిస్ట్ అంటే రోడియం ఉత్ప్రేరక సమక్షంలో మనము నీటితో చర్య జరిపిస్తే హైడ్రోజన్ ఎట్లయితే ఫామ్ అవుతుందో అదేలాగానే ఆ రిలీజ్ అయిన హైడ్రోజన్ నైట్రిక్ ఆక్సైడ్స్ తో నైట్రోజన్ గా డిసోసియేట్ అవుతుంది. ఇట్లా NO అట్మాస్ఫియర్ లో దీని పర్సెంటేజ్ ను మనము కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అని సో ఇది అంటున్నారు. సో రోడియం కెటలిస్ట్ ప్రెజెన్స్ లో in the oxidation chamber, air added under the CO and unburned hydrocarbons are oxidized to CO2 carbon dioxide gas and H2O at the surface of platinum and palladium catalyst. So carbon monoxide oxidize అయితే ఫామ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ను ఇమ్మీడియట్ గా ఫామ్ అయిన కార్బన్ డైఆక్సైడ్, సో మళ్ళా దీని వల్ల కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది. ఆ హైడ్రోకార్బన్స్ ఆక్సిజన్ తో carbon dioxide from the catalytic converter is quite effective in reducing automotive emission. సో ఇవన్నీ ఇంకా మనకు యూజ్ చేయాలని అనుకుంటూ ఐడియాలజీలోనే ఉంది కానీ సో దీన్ని మనము ఇప్పుడు ఆటోమొబైల్స్ లో ఏమి యూజ్ చేయడం లేదు. సో నానో కార్స్ అని అవి ఇవి లైట్ వెయిట్ వస్తున్నాయి. ఏమిటికి అంటే లైట్ వెయిట్ ఉంటే మనకు ఆ ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గిపోతుంది అని చెప్పి సో ట్రై చేస్తున్నారు. బట్ ఆ నానో కార్డ్స్ సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మనము అవి ప్రిపేర్ చేసినప్పుడు నానో కార్డ్స్ ను లైట్ వెయిట్ అని సో అప్పుడు అనుకున్నారు సో మాక్సిమము ఈ పొల్యూషన్ రెడ్యూస్ చేయొచ్చు అని. బట్ అవి కార్లు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. అందుకనే ఈ నానో కార్డ్స్ యూసేజ్ తగ్గిపోయి మళ్ళీ మామూలుగానే వెయిట్ ఎక్కువ ఉన్న వెహికల్స్ ని ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. సో కాబట్టి ఆ ఫ్యూయల్ కన్సంప్షన్ అక్కడ మరి పెరిగిపోయింది.
సేమ్ గ్యాసెస్ రిలీజ్ అవుతా వస్తున్నాయి అట్మాస్ఫియర్ లో. సో ఇది నైట్రోజన్ ఆక్సైడ్స్ NOx. ఏమన్నా అర్థమైందే ఎవరైనా రెస్పాండ్ కాండి. ఏం జాయిన్ అవుతున్నారు పోతున్నారు, జాయిన్ అవుతున్నారు పోతున్నారు, లెఫ్ట్ అవుతున్నారు. ఇప్పటికి 10 మంది ఉన్నారు. క్లాస్ లో మీరు ఎంతమంది స్ట్రెంత్? 20 మెంబర్స్. 20 మెంబర్స్ ఇంగ్లీష్ మీడియం ఉంటే 10 మెంబర్స్ అటెండ్ అయినా అంటే 50%. ఏం కిరణ్ మై? మేడం మేడం ఏనన్నా అంత క్లాస్ కు సరిగా రావడం లేదు? మేడం నేను డైలీ మెసేజ్ చేస్తానే ఉన్నాను మేడం అందరికి గ్రూప్ లో అటెండ్ అవ్వండి అని. మరి అందరూ ఇప్పుడు మీరు 10 చూసుకుంటున్నారు టైమ్స్ కానీ చదివే కన్నా ఒక్కసారి వింటే ఒక్కసారి ఇంకా మీరు నోట్స్ తీసి చదివితే అర్థమైపోతుంది కదా. అదే మేడం ప్రతిసారి చెప్తూనే ఉన్నాను మేడం అటెండెన్స్ జనరల్ మస్ట్ అండ్ పేపర్ అని షుడ్ వాళ్ళు అని. లైట్ తీసుకుంటున్నారేమో. ఈ పేపర్ కూడా లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారమ్మా. జనరల్ పేపర్లే మార్కులు వేస్తారు మనం చదవకపోయినా అనుకోని ఉంటారు మీ ఫ్రెండ్స్, కానీ ఈ పేపర్ లో కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు ప్రబుద్ధిలో. ఎందుకంటే మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేయము. ఎగ్జామ్ అప్పుడు ఏది పడితే అది రాస్తే 0 మార్కులు వేసేది. ఎందుకంటే పేపర్ చూసే వాళ్ళు చదివే కదా వేసేది. కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ పేపర్ లో కూడా. అసలు మేమే వాల్యుయేషన్ చేసేటప్పుడు ఆశ్చర్యపోతాం. జనరల్ పేపర్ కూడా ఫెయిల్ అయ్యే పిల్లలు తయారైనారు కెమిస్ట్రీలోని. మీరు లైట్ గా తీసుకుంటున్నారు ఈ పేపర్ మీద. సో కొంచెమన్నా మీరు చదవకపోయినా అట్లీస్ట్ క్లాస్ అన్నా వింటే కొన్ని పాయింట్స్ మీరు ఒక రన్నింగ్ నోట్స్ లో చెప్పిన పాయింట్స్ ను నోట్ డౌన్ చేసుకుంటూ వస్తే రన్నింగ్ నోట్స్ లో మరి మీరు ఆ నోట్స్ ను పెట్టుకొని ఒక్కసారిగా చదివితే ఏమేం పాయింట్స్ మేడం చెప్పింది అవన్నీ యాడ్ చేసుకుంటే మీకు ఎగ్జామ్స్ లో ఇవన్నీ హైలైట్ చేసే పాయింట్స్ గా మీరు అండర్లైన్ చేసినారు అంటే మార్క్స్ బాగా స్కోర్ చేయొచ్చు. సో మణిమాల లాస్ట్ మీ సూపర్ సీనియర్ 75 కు 72 మార్క్స్ ఏమో స్కోర్ చేసింది పేపర్ లో. అంత బ్రహ్మాండంగా ఉంది నోట్స్. మరి మీరు ఎందుకు చాలా మంది బీజెడ్స్ వాళ్ళు దీన్ని లైట్ గా తీసుకుంటారు. ఆల్రెడీ మేము బాటనీ జువాలజీలో చదివినాంలే ఈ పేపరు అని. ఏం శ్రావణి మేడం అర్థమైందేనా? అర్థమైంది మేడం. ఏమంట? ఎవరమ్మా మాట్లాడేది? నాగేశ్వరి నువ్వేనా? అర్థమైంది మేడం. కాదు మేడం నేను ఇప్పుడే వచ్చినా మేడం. క్లాస్ అయిపోయింది మేడం మేడంది, అందుకని వచ్చినా మేడం. అదే చూసినాలే నువ్వు ఇప్పుడు జాయిన్ అయినావు. మిగిలిన ఎంపీసీ వాళ్ళు ఎక్కడ? మళ్ళీ నువ్వు ఒకటి జాయిన్ అయినావు. వాళ్ళు అవుతున్నారు మేడం. దివ్య ఇక్కడే ఉంది మేడం. ఆ క్లాస్ రాలేదు. ఆ క్లాస్ ఆబ్సెంట్ పడింది మేడం దివ్యకి. అవునా? పైల గాయత్రి ఇప్పుడు జాయిన్ అయిందిలే. అవును మేడం గాయత్రి ఇప్పుడు జాయిన్ అయింది. ఇప్పుడు నైట్రోజన్ ఆక్సైడ్స్ చెప్పినాను చూడు. ఓకే మేడం. సో ఒక 1 minute బ్రేక్ ఇస్తానమ్మా, లేదా ఒక 2 minutes, లేదు ఒక 5 minutes బ్రేక్ ఇస్తాను. నెక్స్ట్ అవర్ ఆమ్ల వర్షము స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కొన్ని క్లాసెస్ ప్రాక్టికల్ అవర్స్ లో కూడా థియరీ తీసుకుందాం. ఎందుకంటే మనం వెనకాల ఉన్నాం కదా, ఇంకా సెకండ్ యూనిట్ లోనే ఉన్నాం. సో కాబట్టి ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకున్నాక ప్రాక్టికల్స్ స్టార్ట్ చేస్తాను. సో నెక్స్ట్ చెప్పబోయే చాప్టర్ వాటర్ పొల్యూషన్ లో ఒక ఎక్స్పెరిమెంట్ వస్తుంది అది. సో అక్కడ కొంతవరకు మీకు కవర్ అవుతుంది. సరేనా? ఒక 5 minutes లేదా ఒక 10 minutes బ్రేక్ తీసుకుందాం. చెప్పున్నాను గాయత్రి. గాయత్రి లింక్ ఇదేనా మేడం? లింక్ లేదు, వేరే పెడతాను. ఇప్పుడు పెడతాను. ఒక 2 minutes ఆగండి అంతే. ఓకే ఓకే సరేనా?